గైస్ మేము ఎప్పటి నుంచో అనుకున్న కేరళ ట్రిప్కి ఫైనల్గా వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇది ఎక్కడంటే కోయంబత్తూర్ దాటిన తర్వాత కేరళకి వెళ్ళే రూట్లో వండర్ఫుల్ లొకేషన్స్ గైస్, అండ్ హిల్స్ అన్ని గ్రీనరీ, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఇట్స్ వెరీ గుడ్. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, ఒక 2-3 మెంబర్స్ వెళ్ళామన్నమాట. అండ్ టిఫిన్ తీసుకున్నాం. యాక్చువల్గా కోయంబత్తూర్ దాటేసరికి మాకు మార్నింగ్ అయిపోయింది. సో మార్నింగ్ 10కి మేము టిఫిన్ తీసుకున్నాం. 50 రూపీస్ అనేది ఛార్జ్ చేశాడు. ఇంకా ఇది కోయంబత్తూర్ బోర్డర్, ఇంకా చెన్నై బోర్డర్ కాబట్టి మనకి సాంబార్తో అనేది టిఫిన్ అనేది వచ్చిందనమాట. సో ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవాలని మేము అడ్జస్ట్ అయిపోయాం. ఇంకొకటి గైస్, మేమంటే యాక్చువల్గా మేము థర్డ్ ఏసీ అనేది బుక్. మాకు టికెట్ కాస్ట్ అనేది పర్ హెడ్ 1536 రూపీస్ అయ్యింది, విజయవాడ నుంచి త్రివేంద్రం సెంట్రల్ వరకు. మనకి స్లీపర్ కూడా అవైలబుల్ ఉంది. కాస్ట్ వచ్చేసి 600 to 700 బిట్వీన్ ఉంటుంది. గైస్ ఫైనల్లీ అయితే మనం తిరువనంతపురం స్టేషన్లో ఉన్నాం. ఫైనల్లీ రీచ్ అయిపోయాం అన్నమాట. ఇదే తిరువనంతపురం అవుట్ సైడ్ స్టేషన్. అండ్ మేము ఇప్పుడు ఆటో గురించి సెర్చ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఈ ఆటో వాడు ఏంటంటే మనకి హిందీ అయినా వచ్చి ఉండాలి, లేకపోతే ఇంగ్లీష్ అయినా వచ్చి ఉండాలి గైస్. లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు మోసం చేద్దామని చూస్తారు, ఆటో డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు కానీ, ఫుడ్ దగ్గర కానీ. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి వచ్చి ఉంటే బెటర్. ఆటో ఛార్జ్ వచ్చేసరికి మాకు 200 చెప్పాడు. మేము అది కాదు ఇది కాదని చెప్పి 20 రూపీస్కి మాట్లాడుకున్నాం. 3 మెంబర్స్ ఉన్నాం. 3 మెంబర్స్ మేము ఇంకా వెళ్తున్నాం అనమాట. వాడే ఒక రూమ్ దగ్గర తీసుకువెళ్తా అన్నాడు, చూడాలి మరి. మాకు ఒక హోటల్ దగ్గరికి అయితే తీసుకొచ్చాడు. ఇది హోటల్ సామ్రాట్. ఓకే, ఫస్ట్ వేరే హోటల్ దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడ రూమ్ కాస్ట్ అనేది వెరీ హై ఉన్నాయి అండ్ హైజీనిక్ లేవు. సో హోటల్ సామ్రాట్ మాకు ఆపోజిట్లో కనబడింది. సో ఇక్కడికి వెళ్ళాం. పర్ వన్ డే 24 hours 1200 ఛార్జ్ చేశాడు. నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఉన్నాం. గైస్ యాక్చువల్గా మన ఫస్ట్ డే ట్రిప్ అనమాట. ఫస్ట్ డే ట్రిప్ మేము పద్మనాభ స్వామి, తర్వాత శివ టెంపుల్ ఉంది కదా, ఆల్పూజ శివ టెంపుల్, తర్వాత జటాయు, ఈ 3 ఈరోజు ప్లానింగ్. ఫస్ట్ డే ట్రిప్ ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసుకొని ఇంకా ఈవినింగ్ ఇక్కడి నుంచి వచ్చి వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నాం. చూడాలి ఎంతవరకు అవుతుంది. ఇది పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర కోనర్ అనమాట. యాక్చువల్గా దీనికి అవుట్ సైడ్ నుంచి ఎలో అనేది లేదు. ఒకవేళ మనం వెళ్ళాలనుకుంటే వన్స్ మన టెంపుల్లోకి ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత దర్శనం అది కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేస్తున్నప్పుడు నార్త్ గేట్ దగ్గర మనకి కోనేరు అనేది వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది గైస్, కానీ వండర్ఫుల్గా ఉంది ఇక్కడ నుంచి. అండ్ మనకి టెంపుల్ వ్యూ కూడా ఉంది, చూడండి. టెంపుల్ గోపురం కూడా కనబడుతుంది. అసలు ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది గైస్. ఈ హౌసెస్ అవి అసలు కేరళ అంటే కేరళ. గైస్ ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయింది. మేము బయటకు వస్తామన్నమాట. సో మేము అలా దర్శనం అది అయిపోయింది, బయటకు వచ్చేసాం. టెంపుల్కి ఆపోజిట్ కోనేరు బిసైడ్ మాకు ఈ ఏనుగు స్టాచ్యూ అయితే కనబడింది. ఇది ఏంటంటే గోపురానికి ఆపోజిట్లోనే ఉంది కరెక్ట్గా. ఏంటో మాకు కూడా అర్థం కాల. మీకేమైనా తెలిస్తే మాకు చెప్పండి. మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. అయిపోయిన తర్వాత మేము ఇలా రూమ్కి వచ్చేసాం. రూమ్కి వచ్చేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి మేము అజ్ముల్లా శివ టెంపుల్ అండ్ జటాయు ప్లాన్ చేసుకున్నాం కదా, వెళ్దామని అనుకున్నాం. మాకు ఇంతలో వర్షం అయితే స్టార్ట్ అయింది, ఆగకుండా కొడుతుంది వర్షం అనేది. ఇది ఎప్పుడు ఆగుతుందో తెలీదు. మేము ఆగిన వెంటనే ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే మేము 2 places ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాం ఈ రోజున. సో ఫస్ట్ అజ్ముల్లా శివ టెంపుల్, తర్వాత జటాయు. ఏమవుతుందో చూడాలి. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని త్రివేంద్రం బస్ స్టేషన్కి అయితే వచ్చాము. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 1 అయిపోయింది. సో మేము ఇక్కడ భోజనం చేద్దామని అక్కడ హోటల్లో వెళ్ళామన్నమాట. 130 రూపీస్ తీసుకున్నాడు భోజనానికి. ఇంకా మా భోజనం అది అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాము. బస్ స్టాండ్ బయటికి 100 meters ముందుకు వస్తే మనకి అదిముల్లా సైడ్ వెళ్ళే బస్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి.
సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా బస్ స్టాండ్ బయటికి వచ్చి 100 మీటర్స్ ముందుకు రండి. వస్తే మనకి ఆదిమూల బస్సెస్, లేకపోతే అక్కడ ఆటో వాళ్ళు మేము తీసుకెళ్తాం 200 ఇవ్వండి 300 ఇవ్వండి అని అంటారు. సో మీరు అలా ఎవరి చేతిలో మోసపోకండి. మనకి గవర్నమెంట్ అనేది బస్సెస్ ప్రొవైడ్ చేసింది. సో మీరు ఆ బస్సెస్ యూజ్ చేసుకుంటే వెరీ తక్కువ కాస్ట్లో మనం ఆదిమూల శివ టెంపుల్ కానీ కేరళలో ఏదైనా కానీ మనం తిరగడానికి ఉంటుంది అనమాట. యాక్చువల్గా టికెట్ కాస్ట్ వచ్చేసరికి 33 రూపీస్ పర్ హెడ్. అదే మనం ఆటోస్ ఇవన్నీ ప్రిఫర్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రా ఖర్చులు అనేవి పెరుగుతాయి. సో మనం ఉన్న దాంట్లో అంటే తక్కువ మనీతో మనం ఎంజాయ్ చేయాలంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన అన్ని సర్వీసెస్ని మనం యూజ్ చేసుకోవడం బెటర్. ఓకే గైస్, యాక్చువల్గా ఏంటంటే మన యాన్షియంట్ డేస్, మన ఓల్డెన్ డేస్, మన పెద్దవాళ్ళు, మన అమ్మ వాళ్ళ చిన్నప్పుడు బస్సెస్ ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదా. ఆ బస్సెస్ ఇంకా కేరళలో కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా మనకి బస్సెస్ అనేవి కనబడవు. అంటే మనం వినడం తప్ప చూడడం అనేది తెలియదు మనకి. సో మాకు కేరళ వచ్చిన తర్వాత ఈ బస్సెస్ అనేవి అంటే మొత్తం కేరళ మొత్తం ఈ బస్సెసే ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ నుంచి ఒక రోప్ ఉంటుంది. రోప్ అంటే అక్కడ డ్రైవర్ పక్కన కాలింగ్ బెల్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలాగా ఆ రోప్ అనేది లాగితే ఆగడం, మళ్ళీ ఆ రోప్ అనేది మళ్ళీ లాగితే మళ్ళీ వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. ఇట్స్ వెరీ అమేజింగ్ కదా. ఓన్లీ కేరళలోనే చూడగలం ఇలాంటివన్నీ. బస్సోడు అయితే మమ్మల్ని ఒక దాన్ని ఏమంటారు 1 km యువతలు పడేశాడు. మేము ఈ 1 km ఇప్పుడు నడుచుకుని వెళ్ళాల్సి వస్తుంది. నా బ్యాగ్, నేను అండ్ మా వాళ్ళు ముందు వెళ్తున్నారు. గైస్, మేమైతే అజమల శివ టెంపుల్కి అయితే వచ్చేసాం. అంటే మనకి ఈ శివ స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఒక బీచ్ ఉంటుంది. బీచ్ వండర్ఫుల్గా ఉంది గైస్. ఆ లొకేషన్ అసలు అక్కడ నుంచి శివ స్టాచ్యూ నుంచి బీచ్ లొకేషన్ వండర్ఫుల్గా ఉంది. అండ్ మనకి అజమల శివ టెంపుల్ అంటే ఇప్పుడు స్టాచ్యూ కింద మనకి ఒక గృహ ఉంటుంది అన్నమాట. అక్కడ మనకి ఎప్పుడు తెలియదు అంటే శివుడు లేకపోతే కాళికాదేవి వీళ్ళు అంటే ఋషులు కొంతమంది, లేకపోతే కొన్ని నగ్నంగా ఉంటాయి అన్నమాట. ఫొటోస్ అనేవి అవన్నీ అది స్టాచ్యూస్ అనేవి నగ్నంగా ఉంటాయి. సో మీరు కూడా విజిట్ చేయండి. ఫోన్స్ అంటే అలౌ చేయరు, ఆ గృహ లోపలికి ఫోన్స్ అలౌ చేయరు. మళ్ళీ మీరు గృహ బయటకు వచ్చిన తర్వాత మీరు ఫోన్స్ బయటికి తీసి మీరు ఫోటోలు తీసుకోవచ్చు. గైస్, మేమైతే శివ స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాం. ఆఫ్టర్ అంటే మనకి గృహాలోంచి బయటకు వచ్చిన శివ స్టాచ్యూ అనమాట, అంటే పైకి వస్తాం అనమాట. సో ఈ స్టాచ్యూ హైట్ వచ్చేసరికి 58 అడుగులు, అంటే 58 feet, అంటే మీటర్స్లో చూసుకుంటే 18 meters అనమాట. అండ్ మనకి కర్ణాటకలో కూడా బీచ్ సైడ్ ఒక స్టాచ్యూ అనేది ఉంటుంది, శివ స్టాచ్యూ. దట్ ఈజ్ మృగదేశ్వర టెంపుల్. మా ప్లానింగ్ ప్రకారం అజమల శివ టెంపుల్ ఎక్స్ప్లోర్ అయిపోయిన వెంటనే జటాయుకి వెళ్దాం అనుకున్నాం. కొన్ని అంటే మాకు టైం అనేది లేదు, ఈవినింగ్ అయిపోయింది. సో మేము ఏం చేయాలో తెలియలేదు. సో మేము పక్కనే ఉన్న కోవలం బీచ్కి వచ్చేసామన్నమాట. అక్కడ చూడండి వ్యూ అనేది అసలు నెంబర్ 1గా ఉంది గాయస్. అసలు కోవలం బీచ్లో ఇట్స్ వెరీ వండర్నా, ఇట్స్ వెరీ గుడ్. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ ఒక ఐలాండ్ అనేది ఉంది. మోస్ట్లీ పీపుల్ అందరూ అక్కడికి వెళ్ళి ఫొటోస్ అవి దిగుతారు. సన్సెట్ చూడండి, సన్సెట్ అసలు ఎంత మంచిగా ఉందో. మీరు ఏమైనా మంచిగా ఫొటోస్ తీసుకోవాలంటే కోవలం బీచ్కి వెళ్ళి తీసుకోండి. అంటే సన్సెట్లో మనకి ఫొటోస్ మంచిగా వస్తాయి. అండ్ వ్యూ కూడా చూడండి ఎంత మంచిగా ఉందో. వేవ్స్ కానీ ఇవంతా కానీ అసలు నెంబర్ 1 గాయస్. మీరైతే మిస్ అవ్వద్దు. మనకి అజమల శివ టెంపుల్ నుంచి 8 km ఉంది కోవలం బీచ్. మేము ర్యాపిడో బుక్ చేసుకున్నాం. ర్యాపిడో వాడు 170 రూపీస్ తీసుకున్నాడు. 3 members ఉన్నాం. అది అసలు మన సెకండ్ డే ట్రిప్ ప్లాన్లో అల్లిపే. యాక్చువల్గా మేము ఎస్టర్డే నైట్ అనేది మేము త్రివేంద్రం నుంచి అలిపి వచ్చేసాం బస్సులో. 198 రూపీస్ ఛార్జ్ చేశాడు. అది ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంట. సో 198 రూపీస్, అంటే స్టాప్స్ ఎక్కడ లేవు.
మ్యాక్సిమం అనుకున్న 4 అవర్స్లో మేము త్రివేంద్రం నుంచి అల్లిపే వచ్చేసాం. అల్లిపే ఆలిపూజ. ఇంక ఇప్పుడు మార్నింగ్ 11 అయిపోయింది ఆల్రెడీ. మన సెకండ్ డే స్టార్ట్ చేయాలి. సో 11 అయిపోయింది. ఇంకప్పుడు మళ్ళీ బోట్ కోసం వెళ్ళాలి. బోట్ కోసం వెళ్ళి మ్యాక్సిమం మేము బోట్ హౌస్ అయితే ప్రిఫర్ చేయట్లేదు. నార్మల్గా కూడా మనకి ఆర్టీసీ బస్సులు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా మనకి ఈ కెనాల్లో అనేది గవర్నమెంట్ బోట్స్ అనేవి ప్రొవైడ్ చేసింది. సో ఒక దగ్గర నుంచి ఇంకొక ఓకే, ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు తర్వాత చెప్తా. గైస్ ఇంకా మేము లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఈ కెనాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. యాక్చువల్గా మనకి ఇక్కడ నుంచి బోటింగ్ అనేది 3 టైప్స్ ఆఫ్ బోటింగ్ అనేది ఉంటుంది. ఒకటి మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే బోట్స్ అండ్ హౌసింగ్ బోట్స్ అండ్ వన్ మోర్ అంటే ప్యాకేజ్ టైప్లో మాట్లాడుకొని ఇంకొక బోట్ మనం తీసుకొని వెళ్ళవచ్చు అనమాట. చూడండి, ఇట్స్ వండర్ఫుల్గా ఉంది గైస్. అసలు మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఇది వచ్చేసి మనకి బస్ స్టాండ్ అనమాట. మేము బస్ స్టాండ్కి వచ్చాం. బస్ స్టాండ్ కూడా మనకి బస్ స్టాండ్ బయటకు వచ్చిన 100 మీటర్స్ దూరంలో మనకి ఈ బోటింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు దాంట్లో కన్ఫ్యూజ్ ఏమవ్వద్దు. మేము బస్ స్టాండ్కి రావడానికి కారణం ఏమిటంటే మాకు లగేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ లగేజెస్ అనేవి మేము లాకర్స్లో పెట్టేసి మేము బోటింగ్ అని వెళ్తాం. ఇంకా మాకు బస్ స్టాండ్ ఆపోజిట్లో ఈ టిఫిన్ హోటల్, చిన్న హోటల్ అనేది కనబడింది. సో ఇక్కడికి వచ్చి టిఫిన్ అనేది తీసుకున్నాం అనమాట. అంటే బాగానే ఉంది, పర్వాలేదు, మరీ అంత మంచిగా అనేది ఏం లేదు. అయితే యాక్చువల్గా మాకు ఒక ప్లేట్ వచ్చేసరికి 40 రూపీస్ తీసుకున్నాడు. మొత్తం మేము 3 ప్లేట్స్ తిన్నాం. కాకపోతే మేము వెళ్ళేటప్పుడు వాడు మా దగ్గర 200 రూపీస్ ఛార్జ్ చేశాడు. అంటే ఇక్కడ ఎవరైనా ఈజీగా కనబడితే, లేకపోతే వేరేలాగా కనబడితే, అంటే బయట వాళ్ళకి కనబడితే ఈజీగా అమౌంట్ తీసుకోవడానికి చూస్తున్నారు జనాలు. సో మీరు జాగ్రత్తగా ఉండండి. అండ్ మా వాడు వచ్చేసరికి కాకా పడదామని చూశాడు. ఆ దోశలు తిప్పుతూ కాకా పట్టేసి అమౌంట్ తగ్గించేస్తారేమో అని అనుకున్నాడు. పాపం అక్కడ ఏం జరిగిందంటే అమౌంట్ ఏం తగ్గించలేదు. ఇది గైస్ జరిగింది. బోట్ అయితే ఎక్కేసాం గైస్. అండ్ పర్ పర్సన్కి 60 రూపీస్ తీసుకున్నారు. టోటల్ 120 రూపీస్ అయింది. నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఉన్నాం కాబట్టి. പുഞ്ചിരി തഞ്ചിക്കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കുന്നക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ ഹോയ്. പുഞ്ചിരി തഞ്ചിക്കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കുന്നക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ. హలో గైస్, మమ్మల్ని బోట్ వాడు అయితే ఇక్కడ డ్రాప్ చేశాడు కైనకరీలో. అండ్ మేము ఇక్కడ దిగడానికి కారణం ఏమ్మాయ మూవీలో చర్చ్ ఉంది తెలుసు కదా మీకు, అక్కడికి వెళ్దామని మేము ఇక్కడ దిగిపోయామన్నమాట. సో మమ్మల్ని 2:30కి అయితే బోట్ వాడు డ్రాప్ చేశాడు. 3:15కి మాకు పులింకొను చర్చ్కి వెళ్ళే బోట్ అనేది ఉందన్నమాట. సో అప్పటి వరకు మేము ఇక్కడే టైం పాస్ చేయాలి. సో ఇక్కడ లొకాలిటీ పీపుల్ చూడండి, అక్కడున్న బ్యాక్ వాటర్స్ని యూజ్ చేసుకుంటున్నారు బట్టలు వాష్ చేసుకోవడానికి. మరి వాళ్ళకి ఫుడ్ అయితే ఎలాగంట అవి చెప్పా సిగ్గుపోతుంది. అవి చెప్పండి. చూడండి గైస్, ఎంత కేరింగ్గా హ్యాండిల్ చేస్తున్నారో. ఒక బోటు ఇంకా మళ్ళీ ఒక స్టాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళు ఎక్కేటప్పుడు ఆ రోప్ని అలాగా అక్కడ కట్టేసి స్టాప్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ జనం ఎక్కేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు అది తీసేస్తున్నారు అనమాట. మేము ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇట్స్ వెరీ వెరీ ఎక్సైటెడ్ గైస్. మనం ఎంఐ మూవీలో ఉన్న చర్చ్ చూడ్డానికి వెళ్ళిపోతున్నాం. ఓకే గైస్. പുഞ്ചിരി തഞ്ചിക്കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കുന്നക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ ഹോയ്. പുഞ്ചിരി തഞ്ചിക്കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കുന്നക്ക തകതി
వెరీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గైస్. మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రిసార్ట్ లాగా కనబడుతుంది. ఆ వాల్ చూడండి, వాల్ అండ్ అక్కడ మనకు ఒక రిసార్ట్ కూడా ఉంది. ఇట్స్ వెరీ 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 బ్యూటిఫుల్ గైస్. అయితే చర్చ్ దగ్గరకు వచ్చేసాం గైస్. ఇది ఏం మాయ చేసే మూవీలో చర్చ్ అనమాట. పుల్లింకును ఓ వెళ్తున్నాం, వచ్చేసాం. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. మూవీలో చూడటమే తప్ప బయట ఇదే ఫస్ట్ టైం చూడటం. గుడ్. ఇట్స్ మనకి నైట్ 9కి అల్పుజా నుంచి మున్నార్కి బస్ అయితే ఉంది. సో మేము ఆ బస్కి రిటర్న్ అయిపోయాం అనమాట. గైస్ మేము మున్నార్లో అయితే రూమ్ రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా బయటకు వచ్చాను. ఇలా బయటకు వచ్చి వెళ్తున్నాం అనమాట. మాకు నైట్ 10:30కి అల్పుజా నుంచి మున్నార్కి బస్సు ఉందనమాట. మేము ఆ బస్కి అయితే వచ్చేసాం మున్నార్. అండ్ మేము నైట్ అక్కడ స్టార్ట్ అయితే మేము 5 అవర్స్ పట్టింది. మార్నింగ్ 4 to 5 మధ్యలో మేము మున్నార్లో ఉన్నాం. అండ్ మాకు ఒక ఆటో వాడు మమ్మల్ని అప్రోచ్ అయ్యి వాడే రూమ్ దగ్గర తీసుకెళ్ళాడు. రూమ్ దగ్గర వచ్చేసరికి మాకు మా ఇద్దరికి కలిపి 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. ఇట్స్ వెరీ గుడ్ గైస్. అండ్ మనకి డార్మెటరీస్ కూడా ఉంటాయి పర్ నైట్ స్టే చేయడానికి. అంటే మనకి అక్కడ 300 to 500 రూపీస్ తీసుకుంటారంట. మాకు తెలియక మేము రూమ్ అనేది ప్రిఫర్ చేస్తాం. అసలు లొకేషన్ కానీ, ఆ గ్రీనరీ కానీ, ఆ క్లౌడ్స్ కానీ అసలు బహుత్ అచ్చా బహుత్ అచ్చా. మీరు నేచర్ని కనుక ఎంజాయ్ చేసేటట్టయితే మీకు మున్నార్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ కేరళ. ఐ సీ 100% డ్యామ్ షూర్ గైస్. యూ కెన్ చూస్. చూడండి, ఇదిగో ఈ వచ్చేవాళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు అనమాట. అంటే ఇక్కడ వర్కర్స్. సో ఏంటంటే ఈ కాఫీ ఫామ్లో లేకపోతే టీ ఫామ్లో ఈ మెటీరియల్ అంతా కట్ చేసుకొని పైకి వస్తున్నారు వీళ్ళంతా రోడ్డు పైకి. ఇంకా ఇది ఇక్కడ వాటర్ ఫాల్ అనమాట. మేము అంటే ఎప్పుడైతే మాకు ఆ వ్యూ పాయింట్ ఉందో, వ్యూ పాయింట్ తర్వాత మాకు ఇది వాటర్ ఫాల్స్ అంటే చిన్న వాటర్ ఫాల్సే. సో ఏంటంటే మమ్మల్ని ఆటో వాడు పికప్ చేసుకొని అదే మమ్మల్ని ఎవడైతే నైట్ డ్రాప్ చేశాడో రూమ్ కోసం వాడే మళ్ళీ పికప్ చేసుకొని అది చూపిస్తా ఇది చూపిస్తా అని చెప్పి మాకు 14 స్పాట్స్ చెప్తే ఓన్లీ 4 స్పాట్సే కవర్ అయింది మాకు. నా కొడుకులు దొంగ నా కొడుకులు, మీరైతే జాగ్రత్తగా ఉండండి గైస్. మా దగ్గర 1000 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఇది వచ్చేసరికి కల్లర్ వటియర్ వాటర్ ఫాల్స్ అనమాట. ఏదో తీసుకొచ్చాడు అంతే, ఆడు చెప్తున్నాడు, మేము అక్కడ దిగామో వెళ్ళి ఫొటోస్ దిగుతున్నాం అంతే. మరి ఇది ఒక వాటర్ ఫాల్ లాగా అంటే ఉంది కానీ మరి అంతేం లేదు. అది గైస్, మీరైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్నే యూస్ చేసుకోండి మోస్ట్లీ.
ఎందుకంటే ఇక్కడ అందరు లుచ్చానా కొడుకులు అనమాట, అనకూడదు కానీ. మెల్లగా మాకు ఇది అయిపోయిన తర్వాత కేరళ ఫామ్స్కి వచ్చేసాము. ఇంకా ఆటో వాడు ఇక్కడికి తీసుకొచ్చాడు. సో ఇంకా ఏం చేస్తాం మరి. ఈ కేరళ ఫామ్స్ అంటే మనకి స్టార్టింగ్లో 100 రూపీస్ ఛార్జ్ చేశారు లోపలికి ఎంట్రీ టికెట్ అనమాట. సో మనకి ఒక ఏంటిది ఒక 100 మీటర్స్ 50 మీటర్స్ ఉంటుందేమో ఈ లెంత్ ఈ జీప్లో ఎక్కించుకొని లోపల వరకు తీసుకెళ్తారు. వీడియోస్ రికార్డ్ చేయకూడదని చెప్తారు అండ్ ఫొటోస్ తీసుకోవచ్చు, పర్వాలేదు. సో మనకి ఏమన్నా ఇది కేరళ ఫామ్ వచ్చేసరికి మనకి స్పైసెస్ అనేవి అవైలబుల్ అనమాట. ఇక్కడ స్పైసెస్ అంటే ఓన్గా మనకి అంటే కెమికల్స్ లేకుండా పండించేవి స్పైసెస్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో మనకి అవే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక్కొక్క దగ్గరికి, ఒక్కొక్క ట్రీ దగ్గరికి, ప్లాంట్ దగ్గరికి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇది డ్రాపింగ్ పాయింట్. ఇక్కడ ఏంటంటే మనం ఏ లాంగ్వేజ్ అయితే మాట్లాడతామో లేకపోతే ఏ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకుంటామో ఆ గైడ్ని మనకి ప్రొవైడ్ చేస్తారు. ఆ గైడ్ వచ్చేసి మనతో పాటు లోపలికి తీసుకెళ్తూ ఒక్కొక్క దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మనకి ఒక 10 kg దొరికిందంటే అది ఎండబెట్టిన తర్వాత మనకి ఒక 2 kg దొరుకుతుంది. ఎందుకంటే దీంట్లో 80% వాటర్ కంటెంట్ ఉంది. దానివల్లనే అంత ఎక్కువ. మీ అమ్మ మనకి అక్కడ మొత్తం ఫామ్ విజిటింగ్ అయిపోయిన తర్వాత ఈ షాప్స్కి తీసుకొస్తారనమాట. ఇవి రోడ్డు పైన ఉంటే మళ్ళీ అక్కడ మనకి జీప్ అయితే పికప్ చేసేసుకొని మళ్ళీ పైకి అయితే తీసుకొచ్చేస్తారు. ఇదంతా పెద్ద ఫ్రాడ్ బిజినెస్లా ఉంది గైస్. మనకి స్పైసెస్ కూడా ఉంటాయి, అంత హెవీ కాస్ట్లో ఉన్నాయి. మీరైతే అస్సలు నమ్మొద్దు గైస్, ఇదంతా పెద్ద ఫ్రాడ్. మేము మున్నార్ నుంచి కోటమంగళం వచ్చి కోటమంగళం నుంచి ఆలువా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. మన టికెట్ అనేది ఆలువా నుంచి విజయవాడకి బుక్ చేసుకున్నాం. సో అందుకే మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది ఆలువా స్టేషన్. అండ్ మనకి ఛార్జెస్ వచ్చేసరికి 160 రూపీస్ తీసుకున్నాడు. మనకి మున్నార్ నుంచి కోటమంగళం నుంచి మనకి ఆలువాకి 70 రూపీస్ ఎంత తీసుకున్నారు పర్ హెడ్. ఇంకా ఆలువా స్టేషన్లో ఏసీ వెయిటింగ్ హాల్స్ అయితే ఉన్నాయి. మాకు మార్నింగ్ 7:30 ట్రైన్ కాబట్టి మేము ఇక్కడే వెయిట్ చేసాం. సో మెనీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఏలూరు అయితే వచ్చాము.